For Bindas Entertainment, subscribe to What the Fun. ఓకే మచ్చా, యాక్షన్. హలో మచ్చా, ఈరోజు మన టాపిక్ చాలా క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని డేస్లోకి పిన్న పెట్టేస్తూ వచ్చేసిన ఈ లివింగ్ రిలేషన్షిప్స్, సింగిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్ అన్నీ అప్పుడే హోల్డ్ అయిపోయాయి. మార్కెట్లోకి ఒక కొత్త రిలేషన్షిప్ వచ్చింది. దాని పేరేంటో మీకు తెలుసా? బ్రెడ్ క్రమింగ్. వాట్? బ్రెడ్ క్రమింగా? మై డియర్ యూత్, ఇదేదో చూడడానికి శాండ్విచ్ మసాజ్లా ఉంది కదా అని టెంప్ట్ అయిపోకండి. బ్రెడ్ క్రమింగ్ అంటే ఏంటో తెలుసా? ఒక అమ్మాయో లేదా అబ్బాయో నువ్వు వాళ్ళ కోసం గింజుకునేలా చేయడం. దీనికోసం కావాలంటే వాళ్ళ గురించి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు ఇస్తారు. ఎక్కడ లేని ప్రేమ అంతా నీ పైన చూపిస్తారు. వాళ్ళే ఫస్ట్ ఫ్లర్ట్ చేస్తారు, వాళ్ళే టీస్ చేస్తారు, అసలు వాళ్ళ టైం మొత్తం నీ పైన వేస్ట్ చేస్తారు. ఇదంతా చూసి సరిగ్గా వాళ్ళతో సీరియస్గా కమిట్ అవుతామని నువ్వు అనుకునేసరికి ఇదంతా ఒత్తుతూనే జుజుబి అంటూ గాయమైపోతారు. తెలుసా? అంటే ఏంటి, అర్థం కాలేదా? ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళే గోగుతారు, కానీ ఎలాంటి సీరియస్ కమిట్మెంట్స్ ఉండవు. ముద్దిస్తా అంటూ ముద్దుగా ఫ్లర్ట్ చేస్తారు, కానీ ముద్దు కాదు కదా, వాళ్ళ మొహం కూడా మీకు చూపించరు. అసలు మీ పైన చాలా ఇంట్రెస్ట్, చాలా కేర్ ఉందని చెప్తారు, కానీ ఇదంతా ఇల్యూషన్, మాయా. ఒక్క స్టేట్మెంట్లో చెప్పాలంటే ఉరకలెత్తే యవ్వనానికి రగులుతుంది మొగలిపోదా అంటూ టెంప్ట్ చేసి బట్టలు ఇప్పించేసి నడి రోడ్డు పైన నిలబెట్టేస్తారు. పాపం, దీనివల్ల ఎక్కువ డేంజర్ అబ్బాయిలకే ఉంది. సో మై డియర్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, ఇలాంటి టాక్సిక్ రిలేషన్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి. సో జర జాగ్రత్త మచాస్. బాయ్ బాయ్. ఫీల్ ఎలా ఉందే? వీడియో బాగుందా? ఫీల్ బాగుంది కానీ కాన్సెప్టే కొంచెం భయానకంగా ఉంది. ట్రెండ్ అయిపోతాను చూడు కదా. మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేసేసి వీడియో రెడీ చేసేసి రిలీజ్ చేసేద్దాం. ఈరోజు కంటెంట్ ఎలాగో అయిపోయింది కాబట్టి నేను అలా జాయిన్కి వెళ్ళేసి వచ్చేస్తాను. ఓకే, బాయ్. వద్దమ్మా, ఫస్ట్ చూడడానికి అమ్మాయిలు పాజిటివిటీకి బ్రాండ్ అంబాసిడర్లానే కనిపిస్తారు. వాళ్ళు అలా కనిపించారు కదా అని కనెక్ట్ అయ్యామనుకో, తర్వాత మన పుంగి బజాయిస్తారు. వద్దు, లైఫ్లో ఒక్కసారి సంకనాకాలి. ఈ నిజాలు నాకిది బాగోదు. పోయి పని చూసుకుందాం. ఈడేంటి మొహంలో టెన్షను, చేతిలో కవరు, ఎవరం ఏదో తేడాగానే ఉంది. వీటి టెన్షన్ చూస్తుంటే ఖచ్చితంగా అమ్మాయి కోసమే. పాపం, పూర్ ఫీల్. ఈ ప్రపంచాన్ని మనం కాపాడలేం. అది వస్తుందిరా. ఈ అమ్మ ఫోన్ ఎత్తదు. ఎక్కడుంది ఇది? ఈసారన్నా వస్తుందో రాదా? చా, ఇలాంటి అమాయకులను చూస్తుంటే నా హృదయం ఎందుకో ఊరుకోదు. నువ్వు రియాక్ట్ అవ్వకే. లిఫ్ట్ చేసి వస్తాను రానా అన్న చెప్పవే.
సాటి మగాడు, చూస్తూ చూస్తూ ఏం వదిలేస్తాం, పోయి మాట్లాడదామా? సరే పోయి మాట్లాడదాం. ఏంటమ్మా లవర్ వస్తాను హ్యాండ్ ఇచ్చిందా? అవును బ్రో, ఇవాళ మా థర్డ్ యానివర్సరీ. ఇప్పటికే 2-3 టైమ్స్ పోస్ట్ పోన్ చేసింది భయ్యా. ఇప్పటికీ చూస్తున్నాను, ఇంకా రాలేదు. థర్డ్ యానివర్సరీ నీ పిల్ల. సర్లే, ఇప్పుడు నేను చెప్పేది నీకు హార్డ్గా అనిపించవచ్చు, కానీ అదే ఫ్యాక్ట్. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర నుంచి మీటింగ్స్ తగ్గిపోతున్నాయన్నా, గంటల కొద్ది నడిచే కన్వర్సేషన్స్ సెకండ్స్కి పడిపోతున్నాయన్నా, నాన్ స్టాప్ చాటింగ్స్ కాస్త అన్సీన్ మెసేజెస్ అవుతున్నాయన్నా, ఫస్ట్ కాల్కి ఎత్తేసే కాల్స్ కాస్త మిస్డ్ కాల్స్గా మిగిలిపోతున్నాయన్నా, అక్కడ మన అవసరం తీరిపోయిందని అర్థం. వాళ్ళ ప్రియారిటీస్ మారిపోయాయి అని అర్థం. నేను చెప్పేది అర్థం చేసుకొని ఇప్పుడే మూవ్ ఆన్ అయిపో, లేదనుకో లైఫ్ రిపేర్ చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత దేవుడు కూడా కాపాడలేడు. తనే నా లైఫ్ అనుకున్నాను బ్రో. తను వస్తుంది, నేను వెయిట్ చేస్తాను. నువ్వు రియలైజ్ అవ్వలేకపోతున్న విషయం ఏంటంటే తను రాదని నీకు కూడా తెలుసు. ఆ నిజాన్ని నువ్వు తీసుకోలేక ఇంకా వెయిట్ చేస్తున్నావు. ఆ వెయిటింగ్లో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. లేదు బ్రో, తనే నేనైనప్పుడు కోల్పోవడం అనే ఛాన్సే లేదు. తను ఖచ్చితంగా వస్తుందని నమ్మకం నాకుంది. ఇదేరా మన అబ్బాయిల ప్రాబ్లం. మనం అది నమ్మకం అనుకుంటాం కానీ అది ఎడిక్షన్. చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మన కోసం ఎన్నెన్నో చేసి ఉంటారు, వాళ్ళకి ఎడిక్ట్ అవ్వం. ఎవరితో దిక్కుమాలిన దాన్ని చూసి దాన్ని ప్రేమించి దానికి ఎడిక్ట్ అవుతాం. ఎడిక్ట్ అయ్యి ఎక్కడితో ఊరుకుంటామా? మన హార్ట్ తీసుకెళ్లి దాని చేతిలో పెడతాం. అదేం చేస్తుంది? దాని అవసరం తీరిపోయాక ఆ హార్ట్ని తీసుకెళ్లి మూసి నదిలో విసిరేసి వెళ్ళిపోద్ది. మనం మాత్రం అక్కడే ఆగిపోతాం. సో ఎడిక్ట్ అవ్వకండి రా బాబు. మన డేని మన మూడ్ని డిసైడ్ చేసేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్, వాళ్ళు మనకిచ్చే ప్రెజెన్సేరా. అవి కాస్త దుబ్బాక వాటిని మిస్ అవుతూ లైఫ్లో ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోద్దిరా. సో నేను చెప్పేది ఏంటంటే కాఫీ, సిగరెట్, ఆల్కహాల్ వీటిలో దేనికి ఎడిక్ట్ అయినా వాటి నుంచి ఈజీగా రికవరీ అవ్వచ్చు. కానీ ఒక అమ్మాయి ప్రేమకి ఎడిక్ట్ అయ్యావా, ఇంకా ఏం చేసినా రికవరీ అవ్వలేవురా, సంకనాకి పోవడం తప్ప. ఏ రిలేషన్లో అయినా మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అదే మిస్ అవుతున్నావంటే అక్కడ నువ్వు లేనట్టే. నువ్వే లేని చోట నీ ప్రేమేముంటుంది? ఇదిగో నా మాట విను, పిచ్చోళ్ళ ఇంకా వెయిట్ చేయి, మాకు దుబ్బేసే ఎలుగురు. హలో మిస్టర్ డిప్రెషన్ ఆర్ లవ్ ఫెయిల్యూర్. పాపం పిల్లాడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అమ్మాయి చేయి వదలకూడదు అనుకుంటే నువ్వేంటి వదిలేసి చేతులు కడిగేసుకోమని సోచ్ సలహాలు ఇస్తున్నావు? ఇలాంటివన్నీ నమ్మావనుకో లైఫ్లో బొచ్చు కూడా మిగలదు. అది కూడా అమ్మాయే, అస్సలు నమ్మకు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేస్తేనే రియాలిటీ అంటూ తెలుస్తుంది. అది నీదైతే ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది మచ్చ. నీ బొందలే, వీడెవడో ప్రేమంటే పీకలు కోసేసే వాడిలో ఉన్నాడు. వీడి మాటలన్నీ లైట్ తీసుకో. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం నువ్వు వెయిట్ చేయి. కావాలంటే కలిసాక తనను డైరెక్ట్గా అడుగు, నీ ప్రేమ తనకి కావాలా వద్దా అని. అప్పుడు డిసైడ్ అవ్వు. అంతేకాని ఇలా ఎవడు పడితే వాడు ఏది పడతాడు చెప్తే అది విని ఫిక్స్ అయిపోకు. ఫస్ట్ అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు 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 వెళ్ళు. డూడ్ కాస్త చిల్లావు. మేబీ యూ హ్యావ్ ఎ వర్స్ పాస్ట్, but it's okay. Just delete that old version out of your brain and heart because it's already expired, macha. వాడ్కా Dude, మార్నింగ్ వోడ్కా ఇస్తే తప్ప నీకు మాటలు రావట్లేదు, అడుగులు పడట్లేదంటే గట్టిగానే దెబ్బతిన్నావు. హే ఆగు, అలా పంపేస్తున్నావేంటి? ఇక్కడ కావాలన్నా దొరకదు, కష్టపడి తెచ్చా. పిల్ల వల్ల హార్ట్ ఎలాగో పాడైపోయింది. తాగి లివర్ కూడా పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఈ చాక్లెట్ తీసుకో, నీ హార్ట్కి మంచిది. అప్పుడన్నా హార్ట్ రికవర్ అయ్యి ఇలాంటి ఫ్రస్ట్రేటెడ్ సలహాలు ఇవ్వడం మానేస్తాం. ప్రపంచంలో అన్ని నెగిటివే కాదు, పాజిటివ్ కూడా ఉంటుంది. సో చిల్ మచ్చా, బాయ్. పిచ్చోళ్ళందరూ నాగే తగులుతారంట. వాట్కా బొక్క పోనీలే, చాక్లెట్ అయినా వచ్చింది. నాకు తగ్గ ఒక్కరికి సరిగా ఉండదేమో. ఏం కష్టం వచ్చిందని అలా తాగేస్తున్నావు? కష్టం కాదు, కోపం. ఇప్పుడు ఆ మేనేజర్ గారికి ఈ అమృత వాల్యూ తెలుస్తుంది. ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు అలా తెలుస్తుంది. ఎందుకంటే నేను జాబ్ మానేశానుగా. యా, జాబ్ మానేసావా? నీ అంకమ్మా
రేపటి నుంచి మన మెయింటెనెన్స్ ఎలా? సినిమాలు షికార్లు, రోజుకు 2 పెగ్గులు ఎలా? అయ్యా నీకు అంత కోపం వస్తే ఇంటికి వచ్చి నా మీద అరిచి ఫ్రస్ట్రేషన్ తీర్చుకో. అంతేగాని ఇలా మేనేజర్ మీద అరిస్తే మన సుఖాలన్నీ కొలాప్స్ అయిపోతాయి. మళ్ళీ జాబ్ మానేసి వచ్చి నా వాల్యూ తెలుస్తుందని స్టేట్మెంట్లో ఒకటి. నువ్వు కాకపోతే ఇంకో లెంగడు వస్తాడు ఆ ప్లేస్లోకి. వాడికి ఏం పోయిద్ది? అందుకే నా ఐడి నుంచి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి వాడి లాగిన్ నుంచి ప్రాజెక్ట్ కొలాప్స్ చేసేసాను. ఇప్పుడు వాడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి. ఎదవా. రోజు వీడియోలో నీతులు చెప్పే నీలో ఇంత శాడిజం ఉందా? ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడే. వాడు బయటికి రానంత వరకు ఓకే. వన్స్ వాడు లేచాడా, ఇమోషన్స్ ఉండవు, రూల్స్ ఉండవు, తొక్కి పడేయడమే. జై బాలయ్య. Cheers. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? నో జాబ్, నో పైసా. యహే. ఇక నుంచి ఎస్ బాస్, నో బాస్ అంటూ దండాలు పెట్టే జాబ్స్ మనకొద్దు. అలాంటి జాబ్స్ అన్నిటినీ తొక్కేసుకుంటూ మనమే ఒక ఎంపైర్ క్రియేట్ చేద్దాం. రేపొద్దున రెంట్కి వస్తాడు. డబ్బులు ఉన్నాయా? అందరూ గ్రేట్ పీపుల్ని ఇలానే రెంట్లు, రిజర్వేషన్లు అంటూ బయటికి తోసేశారు. కానీ వాళ్ళు చరిత్ర సృష్టించారు. ఈ అమృత కూడా అంతే. ఎక్కిందే నీకు. వాళ్ళకంటే టాలెంట్ ఉంది, మనకే ఉంది. హే, నేనెవరిని? ఎవరు మేడం? కుంతల రాజ్యానికి దేవసేన మహారాణి గారా? నో, నేను సంఘ సంస్కర్తని. ఏంటే మూదులు మాట్లాడుతున్నా? ఇన్ 1970 మై తాత ఓ సంఘ సంస్కర్త. ఇన్ 1990 మై ఫాదర్. తిట్టుడు సేమ్ థింగ్, కానీ దానివల్ల ఉన్నదంతా ఊడ్చేశారు. రిజల్ట్ అంబికార్ హే. బట్ అయినా ఇన్ 2020 సేమ్ జీన్స్. ఒకసారి మీ తాతగారి పేరు సెలవిస్తారా? మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? బాల్ గంగాధర్ తిలక్ అనాథాశ్రమం. సో మన తాత ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. అయినా ఇక్కడ టాపిక్ తాత గురించి కాదు. మన పెద్దలు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలి. మై డియర్ సంఘ సంస్కర్త, మా సామాన్యులకు అర్థమయ్యేలా కాస్త సెలవిస్తారా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రోజు పొద్దున్నే ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాం. కానీ ఇవేవి కుర్చీని మడత పెడతా లాంటి గుంపులో గోవింద వీడియోస్ కావు. మన వీడియోస్లో ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్, ఒక కన్సోలేషన్, ఒక కన్సర్న్, ఒక అవేర్నెస్ ఉంది. అందుకే మన వీడియోస్కి ఫ్యాన్స్ ఎక్కువ. సో ఇన్నాళ్ళు సరదాగా చేసింది ఇప్పుడు పైసల కోసం చేద్దాం. జస్ట్ ఇమాజిన్, మన వీడియోస్ వల్ల మోటివేట్ అయిన నా బిడ్డలు అలా ప్రపంచంలో 4 దిక్కులు వెళ్ళి ప్రకాశిస్తుంటే అబ్బా ఆ కిక్ ఆలోచించవే. పాపా, ఈ సోషల్ మీడియాలో టైం పాస్కి వీడియోలు చూసారంటే ఓకే, పైసలు అంటేనే ఫాలోవర్స్ జీరోస్ అయిపోతారు. యూ ఫస్ట్ బెంచర్, యూ నో ఓన్లీ బ్లాక్ బోర్డ్, బ్యాక్ బెంచర్ హియర్. ఐ నో ద వర్డ్ పర్ల్స్ డా. ఓకే మై డియర్, ఈ ఫస్ట్ బెంచర్కి అర్థమయ్యేలాగా ఈ బ్యాక్ బెంచర్ సెలవిస్తారా? పెట్టిన పోస్ట్కి వచ్చే కమెంట్స్ మీద బతికే జీవితాలే నేటి తరానివి. సో ఈ సోషల్ డ్యామేజ్ జాంబీస్ అన్ని కాస్త మోటివేట్ ఇచ్చి ఓదార్చే చేతుల కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నాయి. ఆ చేతులు మనవే. ఈ తొక్కలో సర్వేలు కాదు, మనకు బిజినెస్ ఎలానో అది చెప్పు. దేవుడు సృష్టించిన ఒకే ఒక అద్భుతం ఏంటో తెలుసా? స్త్రీ. మనం దేన్నైనా సృష్టించగలం, దేన్నైనా నాశనం చేయగలం. నిజమే కదా. ఒక అబ్బాయిని ప్రేమించి మనం గట్టిగా మోసం చేశాక ఆ అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయి ఓదార్పి కోరుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక అమ్మాయి మోటివేట్ చేస్తుంది, కన్సర్న్ చేస్తుందంటే అవసరం లేని వాడు కూడా వచ్చి చూస్తాడు. బట్ అలా అని మనం నీతి నిజాయితీగా ఉంటామని, ఎవరిని మోసం చేయమని మన బాలయ్య బ్రాండ్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాం. ఓకే డన్. తీయవే కెమెరా. మన బిజినెస్ ఫస్ట్ మాడ్యూల్ని మార్కెట్లోకి రిలీజ్ చేద్దాం. అమృత విలాస్ లాగా అమృత సేవాస్ మన కంపెనీ పేరు. సరే, cheers. ఈ కెమెరా. లోపల ఓకే, యాక్షన్.
ఇచ్చావా? మర్చిపోయావా? మిస్టర్ డిప్రెషన్ అని టైటిల్ కూడా ఇచ్చావు కదా. మిస్టర్ డిప్రెషన్. ఓ నువ్వా? నేనే. అయినా ఏదో జాగింగ్ స్పాట్లో క్లాస్ పెడితే ఫాలో అవుతూ ఇంటి వరకు వచ్చేయాలా? ఫాలో అయ్యేంత ఫిగర్ అయితే కాదులే కానీ. మరి ఎందుకు వచ్చావు? అయినా నా ఫ్లాట్ డీటెయిల్స్ నీకెలా తెలుసు? రాత్రి మీ అమృత సేవాస్ అనౌన్స్మెంట్ వీడియో చూసా. టింగ్ 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 టింగ్. ఇప్పుడు వస్తుంది. పొద్దున్న ఎవడ హ్యా అమృత రాగానే ఎలా? హాయ్. ఏంటి చందు గారు పొద్దున్నే? శ్రీ, ఎన్నిసార్లు చెప్పాను జస్ట్ చందు అని పిలవమని. సరే చందు చెప్పండి ఏమైంది? అమృత నిద్రలేచిందా? అంటే ఐ నీడ్ ఓదార్పు. అంటే అమృత బిజీగా ఉంటే ఈ స్వీట్ అని ఓదార్చిన నాకు. ఏం మాట్లాడుతున్నావు? హ్యాంగ్ అవరా? అది కాదు నేను నా మాట. ఒసే మీకేమైనా బుర్ర తవ్విందా? ఏది పెడితే అది పెడతారు. ముందు ఇన్స్టాలో వీడియో డిలీట్ చేయండి. నువ్వు ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చందు గారు మీరు మళ్ళీ రండి. లెగ్స్ చూడు సార్, ఇది ఎవడు పెట్టట్లేదని మన కింద మనమే పెట్టుకున్నాం మంట. లెగ్స్ చూడు. ఏంటి తగలెట్టు. యాక్షన్. హాయ్ మచ్చా. క్వాలిటీ లేని రిలేషన్షిప్స్తో, స్టాండర్డ్స్ లేని గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్తో, అసలు ఒక్కసారి కూడా రైట్ స్వైప్ కానీ డేటింగ్ యాప్స్తో విసిగిపోయారా? నో వరీస్, అమృత సేవాస్ ఇస్ హియర్. మీ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మిమ్మల్ని మోటివేట్ చేసి ఓదార్చి ఒక సొల్యూషన్ మేము మీకు ఇస్తాం. అలాగే లైఫ్లో ఒక్కసారైనా అమ్మాయితో కాఫీకి వెళ్ళాలి, సినిమా చూడాలి, డేట్స్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్, హైకింగ్, టెంపరీ గర్ల్ ఫ్రెండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి తీరని డ్రీమ్స్ వల్ల మీరు ఎవరైనా డిప్రెస్ అవుతుంటే డోంట్ వరీ, ఈ మేడం మీద అమ్మాయితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఏ సర్వీస్కి ఎంత అమౌంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాం, చూడండి, అప్రోచ్ కండి. కింద నేను ఒక క్లూ ఇస్తున్నా, ఈ మేడం మీద అమ్మాయిని ఎవడన్నా డైరెక్ట్గా అప్రోచ్ అయితే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ మజా. బాయ్. తాగేసిన తర్వాత చేసామా? ముందు పోస్ట్ మనమేం తప్పు చేయలేదు. నచ్చినోడు ప్రపోజల్ పెడతాడు, మనకు నచ్చితే చేద్దాం, లేదంటే లేదు. ఐడియా బాగానే ఉంది, బట్ అది జనాల్లోకి ఎలా రీచ్ అవుతుందో తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాలి. చేద్దాం. చూడు, తెలిసిన వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. కట్ చేస్తా. బొక్కలే, కట్ చేసి. ఎత్తద్దే, కట్ చేసి. హలో అమృత, మరేమో నీతో కలిసి కార్నర్ సీట్లో కూర్చొని గీతాంజలి రిలీజ్ చూడాలని ఉంది. కావాలంటే ఇంకో 5K ఎక్స్ట్రా ఇస్తా. నాగార్జున ముద్దు పెట్టుకున్నప్పుడల్లా నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? రే ఎదవా, మూతి పళ్ళు రాలుతాయి, పెట్టురా ఫోను. క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని క్లూ ఇచ్చావు కదా, పట్టేసుకున్నా. ఓ షిట్. హలో మచాస్, మన మేడ మీద అమ్మాయి ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయింది. మీరందరూ చూసే ఉంటారు కదా, బాగుంది కదా. సో నా క్యారెక్టర్ అమృత అండ్ సత్య క్యారెక్టర్ నందు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది. ముందు ఎపిసోడ్లు ఇంకా బాగుంటాయి, మిస్ అవ్వకండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి. వాట్ ద ఫన్ తెలుగు. థ్యాంక్ యూ.